హాయ్. మొదటి రోజు మార్నింగ్ ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో, దానికంటే ముందు రాత్రి జరిగిన ఎపిసోడ్ గనుక చూసినట్లయితే మనకొక క్లారిటీ వస్తది. సో, ఎవరికి ఏ విధంగా ఓటింగ్ పడతదనేది. అంటే నామినేషన్‌లో ఉన్న 8 మందిలో. అదే గాకుండా ఫ్యాన్ బేస్ ఉన్న వాళ్ళకి ఒక రకంగా ఉంటుంది. ఫ్యాన్ బేస్ లేని వాళ్ళకి ఓటింగ్‌లో ఒక రకంగా ఉంటుంది. అసలు ఫ్యాన్ బేస్ లేకుండా వచ్చి ఇక్కడ డెవలప్ అయ్యి వాళ్ళ సత్తాతో, వాళ్ళ ఆట తీరుతో, వాళ్ళ మాట తీరుతో ఓటింగ్ సంపాదించుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళల్లో మణికంఠ అని చెప్పుకోవచ్చు. సో, ఎలాంటి ఫ్యాన్ బేస్ లేనటువంటి మణికంఠ హౌస్‌లోకొచ్చి ఫస్ట్ వీక్‌లో ఏదైతే ఆ కార్డు ఉపయోగించాడో అందరూ దానివల్ల ఓట్లు పడ్డాయి అనుకున్నారు గానీ, తర్వాత వచ్చిన 2 వారాలు చూస్తే అతను పడ్డే ఓటింగు అలాగే స్టాండర్డ్‌గా వెళ్ళిపోతా ఉంది. పైపెచ్చు అతనికుండే స్కిల్స్, మాట్లాడే తీరు ఆహ్, ర్యాష్‌గా మాట్లాడమని కాకుండా సెకండ్ వీక్ నుంచి మార్చేసాడు పూర్తిగా స్టైలే. సో, అందువల్ల జనాలు కనెక్ట్ అయ్యాడు. సో, అదేవిధంగా విష్ణుప్రియ ఫస్ట్ వీక్ ఏమి చేయకపోయినా సెకండ్ వీక్ బాగా పర్ఫార్మెన్స్ చేసింది. మాట్లాడే తీరు కూడా మారింది. ఎందుకంటే ఇంతకుముందు చిన్నపిల్లలు చైల్డిష్ లాగా మాట్లాడే మనిషి ఇప్పుడు లాజిక్‌గా మాట్లాడడం, రాత్రి నామినేషన్స్‌లో కూడా కరెక్ట్ పాయింట్ తీసి మాట్లాడడం. అసలే ఆ అమ్మాయికి ఫ్యాన్ బేస్ ఉన్నది. సో, అలాంటి పరిస్థితుల్లో ఓటింగ్ అనేది పెరుగుతది. సో, ఎప్పుడెప్పుడు నామినేషన్‌లోకి వస్తదా అని ఎదురు చూసిన యష్మి రాత్రి ఫైర్ అయిన విధానం చూసాం. మరి ఆమె మీద ఉన్నటువంటి ఆ వ్యతిరేకత ఆ ఓటింగ్ తీసుకొచ్చిందా? తీసుకురాలేదా? ఇవన్నీ కూడా మనం చర్చించుకుందాం. సో, ఇక్కడ ఓటింగ్ గనుక మనం ఒకసారి పరిశీలించినట్లయితే క్లియర్ కట్‌గా మనకు అర్థమైపోతుంది. ఏ విధంగా పడుతున్నాయి ఓట్లు, ఎవరు వెనకబడుతున్నారనేది. సో, విష్ణుప్రియ అయితే యాజ్ యూజువల్‌గా ఫస్ట్, సెకండ్, థర్డ్ వీక్‌లో అంటే సెకండ్ వీక్‌లో ఇప్పుడు థర్డ్ వీక్‌లో ఎలా ఓటింగ్ పడుతుందో అదే విధంగా పడతా ఉంది. ఒక పర్సెంట్ పెరిగింది ఇప్పుడు. సో, విష్ణుప్రియకైతే మ్యాక్సిమం 24-26% అయితే ఒక కన్ఫర్మ్ అది అలా దూసుకెళ్ళిపోతా ఉంది. ఎవరు నాకు పోటీ లేరు అన్నట్టుగా వెళ్ళిపోతా ఉంది. తర్వాత మణికంఠకు కూడా 20% 21% దాకా ఓటింగ్ పడతా ఉంది. అది కేవలం అతను స్వయం కృషి అంతే. సో, అతనికి ఓట్లు రావడం అనేది ఇక్కడ షోకొచ్చి ఓటింగ్ సంపాదించుకున్న స్వయం కృషితో వచ్చినటువంటి ఓట్లవి. తర్వాత కిరాక్ సీత. సో, పోయిన వారం డేంజర్‌లో ఉన్నటువంటి కిరాక్ సీత థర్డ్ ప్లేస్‌లోకి వచ్చింది. ఎలా వచ్చిందంటే రాత్రి జరిగినటువంటి మీరు ఎపిసోడ్ చూస్తే అర్థమవుతుంది. మరి పృథ్వీని ఏ విధంగా ఎరగదీసిందనేది. సో, నామినేషన్స్‌లో కూడా ఆ అమ్మాయి మాట్లాడే తీరు కరెక్ట్‌గా ఎఫర్ట్స్ పెట్టి మాట్లాడుతుంది. అడ్డదిడ్డంగా మాట్లాడదు. కాబట్టి జనాలు పైపెచ్చి గేమ్స్ బాగా ఆడుతుంది. మేబీ అది బాగా కనెక్ట్ అయ్యి ఉంటారు జనాలు. అందుకని ఆ అమ్మాయి థర్డ్ ప్లేస్‌లో ఉంది. కాకపోతే వాళ్ళ విష్ణుకి, మణికి, కిరాక్‌కి చాలా తేడా ఉందనమాట. వాళ్ళిద్దరు ఎక్కడో ఉంటే కిరాక్ సీత వాళ్ళ సగం కూడా లేదు. అలా ఉన్నాయన్నమాట మిగతా 6 మంది. కిరాక్ సీత 11% ఉంది. చెప్పాలి అంటే ఇదే ఫస్ట్ కాబట్టి మార్నింగ్ కాబట్టి. తర్వాత ప్రేరణ ఉంది 10%. ప్రేరణ రాత్రి మాట్లాడిన విధానం కావచ్చు, లేదా ఆ అమ్మాయి ఆట తీరు కావచ్చు. అందులో సీరియల్‌లో మంచి ఫేమస్ ఉన్న క్యాండిడేట్ కాబట్టి ఆ అమ్మాయికి ఆ రేంజ్‌లో పడుతుందంటే మనం నమ్మాల్సిందే. ఇక మనం ఎలిమినేట్ చేయాలని కసితో ఉన్నటువంటి జనాలు ఎదురు చూస్తున్నటువంటి యష్మి నామినేషన్‌లోకి వచ్చింది. సో, నామినేషన్‌లోకి వచ్చినప్పుడు ఓటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా అన్అఫిషియల్ పోల్స్‌లో కావచ్చు, లేదా మనకు రెగ్యులర్ ఓటింగ్స్ కావచ్చు. యష్మికి మాత్రం తగ్గిందని చెప్పాలి. ఆ అమ్మాయికి 8-9 పడతా ఉంది. అదేవిధంగా నైనిక కూడా అదే రేంజ్ పడుతుంది. వాళ్ళిద్దరూ ఈక్వల్‌గా ఉన్నారు. ఇక చివరిలో అభయ్, పృథ్వీ. అభయ్‌కి 8% ఉంటే అదే 7-8. మా పృథ్వీకి మాత్రం 5-6 ఉంది. అభయ్‌కి, పృథ్వీకి క్లియర్ కట్‌గా 2% వేరియేషన్ అని ఉంది. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఇదే విధంగా కనుక లాస్ట్ వరకు ఫ్రైడే వరకు జరిగితే
పృథ్వీ ఎలిమినేట్ అవ్వాలి, కానీ పృథ్వీని ఎలిమినేట్ చేయరు. ఎందుకంటే అతన్ని మా టీవీలో ప్రసారమయ్యే సీరియల్స్లో చేస్తున్నాడు. ఆ సీరియల్స్ని కూడా హోల్డ్ చేసి దీనికి తీసుకొచ్చారు అతన్ని. అంత సులభంగా అయితే మా టీవీలో పార్టిసిపేట్ చేసేటువంటి యాక్టర్స్ని అంత సులభంగా పంపించదు బిగ్ బాస్ టీము. కాబట్టి అభయ్కే ఎక్కువ ప్రమాద గంటికలు మోగుతున్నాయి. కానీ ఇదే ఫస్ట్ మార్నింగ్ ఓటింగ్ పర్సంటేజ్ కాబట్టి మనం ఇప్పుడే డిసైడ్ చేయలేం. ఇంకా ఉన్నాయి కాబట్టి టైం ఉంది కాబట్టి చూడాలి. సో ఇది ఓటింగ్. సో ఫ్రెండ్స్, ఎప్పటికప్పుడు మీకు ఇలాంటి న్యూస్ అందిస్తూ ఉంటాను. సో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఏదైనా ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.